హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బంగారి హనీ వ్లాగ్స్. ఏంటని చూస్తున్నారా? అలసందలు చాట్ ఫ్రెండ్స్. చూడండి ఎలా చేశానో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అసలు టేస్ట్ అయితే ఇంకా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా చేశానో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. అసలు స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా చేశాను. సింపుల్తో పాటు చాలా సూపర్గా కూడా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా చేశానో. దీనికోసం అలసందలను అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. దీన్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, వెంటనే నానుతుంది. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న దాన్ని అయితే ఒక 2 అవర్స్ తర్వాత అయితే దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ప్రెషర్ కుక్కర్ అయితే అవసరం లేదు. ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం పసుపు వేస్తే కూడా. అవి ఉడికిన తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి. మధ్యలో కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, తాలింపులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అయితే అలా ఫ్రై చేయండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, కొంచెం పసుపు వేసుకొని అయితే 1 నిమిషం అలా కలపండి. అవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అలా ఫ్రై అయితే చాలు. కొంచెం అయితే మధ్యలో ఇలా పల్లీలు కూడా వేసుకోండి. మధ్యలో మనం ఆ అలసందలతో తింటూ ఉంటున్నప్పుడు మధ్యలో ఈ పల్లీలు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పల్లీలు వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. మధ్యలో తింటూ ఉంటున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది క్రిస్పీగా. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పల్లీలని అయితే ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న అలసందలు ఉంది కదా, అలసందల్ని కూడా వేసుకోండి. 1 నిమిషం అలా ఫ్రై చేయండి. తర్వాత అయితే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అవి కూడా వేసుకోండి. మీరు చాట్ మసాలా కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. దీంట్లో పెద్దగా మసాలాలు ఏం అవసరం లేదండి. మనం కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. కారం కూడా మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు స్పైసీ కొంచెం తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పైన కొంచెం ఇలా కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోండి. ఫైనల్గా చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సింపుల్గా ఇలా అలసందలతో చాట్ చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అలసందలు కూడా చాలా మంచిది కదా. ఒకసారి అయితే ఈ విధానాన్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది ఆరోగ్యంగా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.